ఏమీ జరగకపోవడం ఏమిటి మేడం? ఏమైంది? అపశుభాలు జరిగాయి మేడం. మంగకేం కాలేదు కదా? దేవుడి దయవల్ల ఇప్పటి వరకు ఏమీ కాలేదు మేడం. కానీ మీ అనుమానం నిజమవుతుందేమోనని భయంగా ఉంది మేడం. టైర్ గోతులో పడ్డం, ఫకీర్ ఎదురు రావడం, గాలి వీయడం, దిష్టి మూట మంగపై పడ్డం, ఇవన్నీ యాక్సిడెంటల్ గా జరిగాయనుకోవచ్చు. బట్ దీపపు కుందుల్లోంచి ఫైర్ రావడమే డౌట్ గా ఉంది చారి. అది నిత్య పని అయ్యుంటుంది. నిత్య గారు ఇక్కడికి రాలేదు మేడం. వచ్చింది చారి. మీకంటే ముందే బయలుదేరింది. మంగ చావు తన కళ్ళారా చూస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. కానీ నిత్య గారు ఇక్కడ లేరు మేడం. ఒక ముసలావిడ ఉందండి. ముసలావిడ ఎవరితను? ఈ ఇంటి మనిషిని చెప్తుందండి. పేరు మందరటండి. మేము వచ్చేటప్పటికి ఇల్లంతా క్లీన్ చేసేసి పెట్టిందండి. ఇదిగోండి నా పక్కనే ఉంది మేడం. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో ముసలి. మందర ముసలి. ఏంటో చెప్పరా ఏ ప్రాసి? ఇదిగో మా మంగ మేడం గారు ఉన్నారు కదా, అచ్చు అలాగే ఉండే అమ్మాయి ఇక్కడికి ఏమైనా వచ్చిందా? వచ్చిందిరా. వచ్చిందా? ఎక్కడా ఎక్కడా కనిపించదే. కళ్ళు నెత్తిన పెట్టుకుని చూస్తే ఎలా కనిపిస్తుందిరా? కళ్ళ గురించి కంటి చూపు గురించి నువ్వే చెప్పాలి మరి. చారి మేడం ఫోన్ ఒకసారి ఆవిడకి 1 మినిట్ మేడం. ఇదిగో మందర ముసలి, మా పెద్ద మేడం గారు నీతో మాట్లాడతారట. నీ చెవులు సరిగా వినపడతాయా లేదా? నావి నీలా పిల్లి చెవులు కాదురా, సొంట పాము చెవులు. హలో, నేను మందరని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను మంగ వాళ్ళమ్మని. నాకు మంగలాగే ఉండే ఇంకో కూతురుంది. దానివల్ల మంగకి ప్రమాదం. అదక్కడికొచ్చిందా? ప్రమాదంలోకి మంగొచ్చిందమ్మా. తన గురించే బెంగపడుతున్నావు అవునా? అవును. మంగకేం జరగకూడదు. జరిగేది జరక్క మానదు, జరగంది ఎప్పటికీ జరగదు. ఏమంటున్నారు? జరిగిపోయిన దాన్ని మార్చలేము, జరిగేదాన్ని ఆపలేము, జరగబోయేదాన్ని ఊహించలేము. ఏది మన చేతుల్లో లేదమ్మా. మనం ప్రేక్షకులం మాత్రమే. ఇదిగో మందర ముసలి, అసలే మా మేడం గారు టెన్షన్ లో ఉంటే నువ్వు తత్వం మాట్లాడతాయోటి? ఇటు ఇవ్వో ఫోను, ఇటు ఇవ్వో. మేడం ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? అక్కడికే వస్తున్నాను చారి. ఆన్ ద వే. ఓకే మేడం. అవునే మందర ముసలి, నీకో సెంచరీ ఉండవు. టిక్కెట్ వేసుకుని ఎంచక్క పైకి పోక ఇంకా ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నావే. మీరంతా పోకుండా నేనెక్కడికి పోతాన్రా? పోరంబోకు ఎదవా. ఏమిటేమిటి? మేము పోయాక నువ్వు పోతావా?
మేము హైదరాబాద్ వెళ్ళాక నువ్వు పైకి పోతావు అన్నమాట. అదే మంచిదిలే. మేము ఉండగానే నువ్వు పైకి పోతే మా మేడం గారు శ్రీమంతం డిస్టర్బ్ అవ్వదు. ఆ మంగ కంటే ముందు వీణ్ణి లేపేయాలి. చాదస్తపు చారిగాడు. ఏంటి మేడం, నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? నాలో నేను కాదు, నాలో ఉన్న ఒకరితో కలిసి నవ్వుతున్నాను. ఓ, అప్పుడే నా బేబీ నీతో కబుర్లు చెప్తున్నా అనమాట. అవును, సొంత ఊరు వచ్చావని మీకు నాకే కాదండి, మన బాబుకు కూడా సంతోషంగా ఉన్నట్టుంది. కడుపులో ఆనందంతో గంతులు వేస్తున్నాడు. బాబేంటి, ఆ అమ్మాయి కదా? కాదు, అబ్బాయి. అబ్బాయి కాదు, అమ్మాయి. సరే, అమ్మాయి అబ్బాయి. ఇద్దరా? ఏమో, ఇద్దరున్నట్టున్నారండి. గొడవ గొడవ చేస్తున్నారు. నాకు తెలుస్తోంది, గిలిగింతలు పడుతున్నాయి. మీ ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు మంగ. మీలాంటి మంచి భర్త దొరికితే ప్రతి ఆడపిల్ల అదృష్టవంతురాలే. నేను చెప్తుంది నా గురించి కాదు, మదర్షిప్, మాతృత్వం గురించి. పిల్లల్ని మోసి కనే వరం మీకు మాత్రమే ఉంది. ఆ అనుభూతులు, ఆనందాలు మీరు చెప్తే తప్ప మాకు తెలీదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? పిల్లల్ని కనే సౌకర్యం దేవుడు మీ మగాళ్ళకిస్తే బాగుంటుంది అనా? ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా. చాలండి, ఎవరే పని చేయాలో దేవుడికి బాగా తెలుసు. అయినా మేం బిడ్డల్ని మోసేది 9 నెలలే, మీరు జీవితాంతం మోస్తారు. పిల్లల విషయంలో మా ఆడవాళ్ల కంటే మీ మగవాళ్లకే బాధ్యత ఎక్కువ. ఒక బిడ్డని ఈ ప్రపంచంలోకి తీసుకురావాల్సిన దానికంటే బాధ్యత ఇంకేముంటుంది మంగ. ఈవెన్ నువ్వు చెప్పే ఆ దేవుడు కూడా ఈ భూమి మీదకి రావాలంటే తెల్లవసరం. మీ ఆడవాళ్ళు అంత గొప్పోళ్ళు. మగవాళ్ళేం తక్కువ కాదు, ఎవరి బాధ్యతల్లో వాళ్ళు గొప్పవారు. మీకు అంతగా కావాలంటే వచ్చే జన్మలో అమ్మాయిగా పుట్టండి. అప్పుడు నువ్వు అబ్బాయి కొడతావా? అంతేగా మరి. అప్పుడు నేను సూర్యదేవర జయసూర్య, మీరు అలివేలు మంగ తయారు. ఏంటి, ఆ జన్మలో కూడా ఇదే క్యారెక్టర్లా? ఏ, మీకు అలివేలు మంగ తయారు అన్న నా పేరు నచ్చలేదా అండి? నాకైతే మీ పేరు చాలా బాగా నచ్చింది. ఆయన నీ పేరు నచ్చకపోతే నేను పెళ్లి చేసుకునేవాడినా? ఆ కోతలు కొయ్యకండి. నన్ను మీరు నిత్య శ్రీనివాస్ గా పెళ్లి చేసుకున్నారు. నేను చెప్పేంత వరకు నా పేరేంటో కూడా మీకు తెలీదు. నిజం చెప్పనా, నేను ముందు లవ్లో పడింది నీ పేరుతోనే. నాకు అంత బాగా నచ్చింది. అయితే నిత్యన్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నేను చేసుకుంది నిన్నే కదా. కానీ నేనని మీకు తెలియదుగా. తెలియకుండా ప్రేమలో పడ్డా అనుకో. తెలియకుండా ప్రేమలో ఎలా పడతారు? అన్ని తెలిసి చేయం కదా. నేనైతే మీ గురించి అంతా తెలుసుకునే ప్రేమించాను. అవును, నా గురించి ఏం తెలుసు నీకు? మీకు తెలియని విషయాలు కూడా తెలుసు. అదే, ఏం తెలుసు అని. మీరు చూడ్డానికి సింహంలా సీరియస్ గా ఉంటారు, కానీ కానీ ఏంటి? ఏం లేదులేండి. ప్లీజ్ చెప్పు. చెబితే మీరు హట్ అవుతారు. పర్వాలేదు చెప్పు. మరి చెప్పాక ఫెయిల్ అవ్వకూడదు. ప్రామిస్. పైకి సింహంలా ఉంటారు, లోపల మాత్రం కుందేలు. వాట్? చిన్నగా, ముద్దుగా, అందంగా ఉంటారు. అమ్మయ్య, సింహానికి కోపం వస్తుందేమో అనుకున్నాను, కానీ సింహం నవ్వింది. మీరిలా నవ్వుతూ ఉంటే చూడ్డానికి ఎంత బాగుందో. పోయిన ప్రాణం కూడా తిరిగి వస్తుంది.
ఏంటండి? ఏంటండి హఠాత్తుగా అలా అయిపోయారు? ఈ ఊళ్ళో ఏదో ఉంది మంగ. ఏముంది? తెలీదు. ఊళ్ళోకి రాగానే బ్యాడ్ సిమ్టమ్స్ ఎదురయ్యాయి. కారు గోతులో స్టక్ అవ్వడం, ఆ పక్కీర్ మాటలు, గాలి రావడం, దిష్టి పడిపోవడం, దీపం నుంచి మంటలు రావడం, ఇవన్నీ అపశకనాలు అంటారు కదా. వాటిని మీరు నమ్ముతున్నారా? నమ్మటం అని కాదు కానీ. మరి భయపడుతున్నారా? లేదు. నాకేం కాదులేండి, ఏమీ కాదు. మన ఊళ్ళో నా సీమంతం ఆనందంగా జరుగుతుంది. ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చామో అంతకి రెట్టింపు సంతోషంతో, అందమైన జ్ఞాపకాలతో ఈ ఊరు నుంచి తిరిగి వెళ్తాం. నేను కోరుకునేది కూడా అదే మంగ. హ్యాపీగా వచ్చాం, హ్యాపీగా తిరిగి వెళ్ళాలి. మరి ఎందుకు దిగులుగా ఉన్నారు? అదేం లేదు. అబద్ధం చెప్పకండి, ఆడపిల్ల పుడుతుంది. నాకు కావాల్సింది ఆడపిల్లే కదా. కొంపదీసి ఆడపిల్ల కావాలని అబద్ధాలు చెప్తారా ఏంటి? అమ్మాయి కోసం ఏదైనా చేస్తాను. ఏమీ చేయకండి, ధైర్యంగా ఉండండి చాలు. నేను ఒక డైలాగ్ చెప్పనా? ఏంటి? నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే శత్రువు పుట్టలేదు శ్రీవారు. చారీ, చారీ, వస్తున్నాను సార్. సార్, ఈ హౌస్ లో నాకు ఏదో బ్యాడ్ సెన్స్ కొడుతుందో. నేను ముందే చెప్పాను కదా సార్, ఈ ఊరికి రావడం మంచిది కాదని చెప్పి స్వరూప మేడం గారు కూడా చెప్పారండి. షడప్ చారీ. ప్రాబ్లం అడిగినప్పుడు సొల్యూషన్ చెప్పాలి, సో చెప్పకూడదు. సారీ సార్. మనం వెంటనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడమే సరైన సొల్యూషన్ అండి. బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయిందా నీకు? అరిగిపోయిన రికార్డ్ వేస్తున్నావు ఏంటి? ఈ ఇంట బయట ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఈ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ నాకు తెలియాలి. అంటే అందరి మీద కన్ను వేసి ఉంచమంటారు, అంతేగా? కాదు, అందరూ కనిపించేలా ఇంట్లో బయట సీసీ కెమెరాలు పెట్టాలి. ఇప్పటికిప్పుడు సీసీ కెమెరాలు అంటే ఇంపాసిబుల్. అదేగా నువ్వు చెప్పాలనుకుంది? అంటే సార్ అది నాకు తెలుసు. కార్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకొచ్చి ఫిట్ చేయి. డూ ఇట్ ఇమీడియట్లీ. ఓ ముందొత్తు జాగ్రత్తలోనే వచ్చారన్నమాట. ఓకే సార్, ఓకే అండి. ఏందీడు ఏం చేస్తున్నాడు చంద్రిక? వాడికి వేరే పని ఉంది, ఏదో పనికి మళ్ళీ పని చేస్తూ ఉంటాడు.
ఏరా చారిగా ఏం చేస్తున్నావు? ఆ? ఇంటా బయట డేగ కళ్ళు పెట్టానండి. తేగ కళ్ళ డేగ కళ్ళే, మీ కళ్ళు కావు. వాటిని ఇంగ్లీష్ లో సీసీ కెమెరాలు అంటారండి. కెమెరాలు ఎందుకురా? ఇంట్లోనూ బయట ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలియడానికండి. మంగా మేడమ గారికి ఏ వైపు నుండి కూడా ఆపద రాకుండా ఉండడానికండి. మంగకు ఏం ఆపదొస్తుందిరా? ఏమో చెప్పొస్తాయా? ఆపదలు ఏ రూపాన్నైనా రావచ్చు. అంతెందుకండి, నిత్యాగారి రూపంలోనే రావచ్చు. ఆల్రెడీ వచ్చేసిందిగా. ఏమిటి? అదేరా, మనం అంతా వచ్చేసాం కదా, మనం ఉండగా నిత్యలా వస్తుంది అని అంటున్నారు. వస్తుంది. ఏమొస్తుందే మందర ముసలి? ఆపద వస్తుందిరా అప్రాచుడా. ఎలా వస్తుంది? ఇల్లంతా సీసీ కెమెరాలతో నింపేశాను కదా. ఇదిగో చీమ చిటుక్కుమన్నా ఈ ల్యాప్టాప్ లో తెలుస్తుంది. పెద్ద ఏర్పాట్లే చేసావేమిట్రా? మరేమనుకున్నావు? అయినా మీ కాలంలో ఇవన్నీ నువ్వు చూసుండవు. అది సరే గాని మందర ముసలి, నీకు ఆకుకు ఒక్కకు డబ్బులు ఇస్తాను. ఈ ఇంట్లోకి ఎవరెవరు వస్తున్నారో నువ్వు కూడా ఒక గంట కనిపెట్టు. మీ కాలంలో మీరే పెద్ద సీసీ కెమెరాలు కదా. నా గురించి నాకే చెప్తావట్రా? ఆకు అక్క నమలడానికి నేనేమన్నా మేకనేంట్రా మొద్దు మొహమా? నాకు డబ్బులు ఇయ్యాలంటే నీ ఆస్తులు అమ్ముకోవాలరా. అయ్యేం వద్దు గాని చూడమన్నావు కాబట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తా. ఇంకా నయ్యం నిప్పులు పోసుకుని చూస్తానా లేదు? నేను చూసినా నీ కెమెరాలు చూసినా జరిగేది జరక్క మానదురా. పెద్ద ప్రయత్నాలే చేస్తున్నారు బెర్రె బాగులోళ్ళు. ముసలమ్మకి ఈ సీసీ కెమెరాల గురించి పెద్దగా తెలియదు అనుకుంటా. నీకే ఆ ముసలమ్మ సంగతి తెలియదురా. వీడితో మనకెందుకు, పదండి. ఏంటమ్మా, సీసీ కెమెరాలంటూ చారిగాడు కొత్త చిక్కు తెచ్చిపెట్టాడు. ఇక్కడ కూడా ఎక్కడైనా కెమెరాలు పెట్టి చచ్చాడేమో చూడవే. అమ్మాయ్యా, ఇక్కడ కెమెరాలు లేవు. సీసీ కెమెరా ఐడియా చారీగాడిది కాదు, జైది. అయినా ఆల్రెడీ నేను అడుగు పెట్టాక ఎన్ని కెమెరాలు పెట్టి ఏం లాభం? అవునమ్మా, ఈ వేషంలో ఉన్నది నువ్వేనని సీసీ కెమెరాలు కాదు కదా ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. బ్రహ్మాండమైన ప్లాన్ మిస్ అయిందమ్మా. లేకపోతే ఈ పాటికి మంగ బూడిదను చూస్తుండేవాళ్ళం. ఈ రోజు మిస్ అయితే ఏంటి, రేపెలాగూ చస్తుంది కదా. ఏ ఈ రోజు చస్తే ఏదైనా ప్రాబ్లమా? నేను తలుచుకుంటే ఇప్పుడే ఈ క్షణమే దాన్ని చంపేయగలను. నువ్వంత సమర్థురాలివేనమ్మా, కానీ టైమే కలిసి రావడం లేదో. మంగకి బ్యాడ్ టైం, మనకి గుడ్ టైం ఎప్పుడొస్తుందో. తప్పకుండా వస్తుంది. అందుకేగా దాన్ని ఇక్కడికి రప్పించాను. అవునమ్మా, మంగ ఎలాగూ శాపంతో చస్తుంది, నువ్వెందుకు చంపటం? అది నా శత్రువు. నా చేతులతో నేను దాన్ని చంపినప్పుడే నాకు సాటిస్ఫాక్షన్. అంతా బానే ఉంది కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు నిత్య. ఎవరికీ తెలియకుండా మంగను చంపి ఆ ప్లేస్లో నువ్వొస్తే రీజనబుల్గా ఉంటుంది, కానీ అందరికీ తెలిసేలా దాన్ని చంపి మళ్ళీ ఆ ప్లేస్లోకి నువ్వెలా వస్తావు? లాజిక్ కొట్టదా?
ఆ మాత్రం నేను ఆలోచించలేదనుకుంటున్నారా? లేక ఆ మంగ కంటే తెలివి తక్కువదని అనుకున్నారా? నేను మంగ ప్లేస్లోకి వెళ్ళి దానికున్న కడుపు పోయిందని అబోర్షన్ డ్రామా ఆడాను. ఆ తర్వాత అదేం చేసింది? ఒక సిల్లీ డ్రామా ఆడి రిపోర్ట్స్ తారుమారయ్యాయని చెప్పి పోయిన కడుపు తిరిగొచ్చిందని అందర్నీ కన్విన్స్ చేసింది. మట్టి పిసుక్కునే దానికే అన్ని తెలివితేటలుంటే మనీలో పుట్టి పెరిగిందాన్ని నేనెంత ఆలోచించాలి? అందరి ముందు దాన్ని చంపేస్తాను. శాపంతో పోయిందని అందరూ అనుకునేలా చేస్తాను. ఆ తర్వాత చనిపోయింది బ్రతికొచ్చిందని నేను చెబుతాను. పోయిన మనిషి ప్రాణాలతో తిరిగొచ్చిందని అందరూ ఆనందపడతారే తప్ప వచ్చింది నేనా మంగ అని అనుమానించరు. సూపర్ లాజిక్ నిత్య. అందుకే నువ్వు నిత్యం అమ్మా.